నిన్న ఒక 5 ఆఫీసర్ని గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ సిఫార్సు మేరకు ఒక 5 జిల్లాలకు ఇచ్చారు. 5 జిల్లాల ఆఫీసర్లు 3 వ్యక్తుల్ని ఒక మీడియా వీళ్ళు ఐపీఎస్లా అంటూ వాళ్ళు చేసిన సర్వీసులో కొన్ని పాయింట్లు ఇచ్చారు. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆ మీడియాకి ఎవరు ఐపీఎస్లు కరెక్ట్ ఉంటారో వాళ్ళు చెప్తే బాగుంటుంది. వీళ్ళు ఐపీఎస్లు అన్నప్పుడు మీ ఐపీఎస్లు ఎవరు ఉంటారో చెప్పండి. ఐపీఎస్ ఆఫీసర్ కంట్రిబ్యూట్ చేయడం ఇది బాగా వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ అప్పటిలాగా లేదు. వాళ్ళే చెప్పాలి, డిసైడ్ చేయాలా ఈ ఆఫీసర్ ఈ ఆఫీసర్. అదే మరి వీళ్ళు ఐపీఎస్లు అంటే మళ్ళీ మీ ఐపీఎస్లు ఎవరు, మీ పేపర్ ఐపీఎస్లు ఎవరు చెప్పండి. ఆ పేపర్ ఐపీఎస్లు తీసుకొని చేసుకోండి. అది కరెక్ట్ కాదు. వీళ్ళ ఐపీఎస్లు అంటే మాత్రం అది కూడా ఇన్సల్టింగ్ నేచరే. ఐపీఎస్ ఎట్లా ఇన్సల్ట్ చేస్తామండి? 3 యంగ్ ఆఫీసర్లు వాళ్ళని పట్టుకుంటూ ఒక్కొక్క ముద్ర వేసి ఒక ఆర్టికల్ రాయడం అనేది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చాలా తప్పు. అది రాయద్దు కూడా. అట్లా రాయడం కరెక్ట్. వీళ్ళ వాళ్ళు ఏం తప్పు చేసి ఎలక్షన్లో ఏమైనా తప్పు చేస్తారో చూడండి. ఒకవేళ నిజంగా తప్పు చేసి పట్టుబడితే యాక్షన్ తీసుకోవడానికి రిపోర్ట్ చేయండి గవర్నమెంట్కు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉండాలి వాళ్ళు. వీళ్ళు ఐపీఎస్లో ఎట్లా వస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ టు పనిస్తే ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నా డిఓపీటీ రూల్స్ కనుక్కుని పనిచేస్తారు వాళ్ళు. అంటే ఒక ఆఫీసర్ తప్పు చేస్తే రాయడం అనేది తప్పేం కాదు, కానీ ఆయన చేయకముందే ఆయన పాత రికార్డు తీసుకొచ్చి ప్రజల్లో ఒక విద్వేషాన్ని ఒక రకమైన ఆలోచన క్రియేట్ చేయడం, అది బ్యాడ్ అనడం, ముద్ర వేయడం, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈడ మంచి ఈ పరిస్థితుల్లో ఈ సర్కమస్టెన్సెస్లో ఒక ఆఫీసర్ పడుతుంది, ఒక ఆఫీసర్ పడదు. ఆడ మంచి పేరు వస్తుంది. ఇంకొకతనమైన ఆ సర్కమస్టెన్సెస్లో పడనప్పుడు ఒక చెడు పేరు కూడా అట్లా అవుతుంది. ఆయనతో మాత్రం ఈడ మంచి ఆడ చెడ్డ మనిషే కదా. డిపెండ్ అపాన్ ది సిచ్యువేషన్ అండ్ సర్కమస్టెన్స్ ప్రకారం ఆఫీసర్స్ యాటిట్యూడ్ మారుతుంది. ఇలా ఐపీఎస్లో అంటే మరి నీవు ఆ పేపరు, నీదేం పేపరు, నువ్వేం రాసినావు నాకు అర్థం కాదు, కానీ నీ పేపర్ కూడా కరెక్ట్ కాదు రాయడం చూసుకోవాలి మీరు. అని తప్పు రాయడం వల్ల ఏమవుతుందంటే మురళి ఒక రకమైనటువంటి పాయిజన్ ప్రజల మైండ్లోకి పంపడం. నీ వ్యక్తిగత ఎజెండా ఏమైనా ఉంటే ఉండొచ్చు, మనకు తెలియదు. ఆ పేపర్ వ్యక్తిగత ఎజెండా ఉన్నది రాయద్దు అసలు. నేను నిన్న కూడా రిక్వెస్ట్ చేసిన సోషల్ మీడియా వాళ్ళకు కూడా. ఇప్పుడు ఒక పర్సనల్ ఎజెండాతో పర్సనల్ దెబ్బతీయడం కరెక్ట్ కాదని రిక్వెస్ట్ చేసినాను. అంటే ఒక ఆఫీసర్ ఆ సీట్లోకి వెళ్ళేటప్పటికి ఆయన మీద చెడు అభిప్రాయం కానీ ప్రజల్లోకి మైండ్లోకి వెళ్ళింది అనుకో, మీరు అన్నట్లుగా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎలా నెగిటివ్ థింకింగ్స్ వస్తాయి. ఈయన ఏం చేసినా నెగిటివ్ దృక్పథం చూస్తారు. అది ఇది ముందర ఉంటుంది కదా మురళి. ఈ పేపర్ స్టేట్మెంట్ ముందరుండి ఈయన మంచి చేసినా చెడుగా వికృతంగా వస్తుంది ఆలోచిస్తుంటారు. అప్పుడు ఆయన హడ్డిల్స్ ఏర్పడతాయి, చేయలేడు. ఇంకా చేయక ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బిహేవియర్ చేస్తే చూడండి కొట్టిండు, చేసిండు, తిట్టిండు అని ఒక అట్రిబ్యూట్ చేసి ట్రాన్స్ఫర్ చేయడానికి పనికి వస్తుంది. అది ఇంకోటే ఒక్కటి గుర్తుపెట్టుకో, పోలీస్ ఫోర్స్ అంతా ఒక్కటే మురళి. మేము ప్రమాణం చేసి వస్తాం ఎక్కడ పాసింగ్ అవుట్ పరేడ్లో, రాగద్వేషాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, తర్వాత ధనమాన ప్రాణాలు కాపాడతామని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి పాసింగ్ అవుట్ పరేడ్ చేసి బయటికి వెళ్తాం. ఈ మరి సాక్రిఫైస్ చేసి చచ్చిపోయినప్పుడు మాట్లాడే పేపర్లు. నక్సలైట్ కాల్పులో ఎంతోమంది ఆఫీసర్లు చచ్చిపోయినారు, టెర్రరిస్ట్ కాల్పులో ఎంతోమంది ఆఫీసర్లు చచ్చిపోయినారు. అప్పుడు ఏదైనా ఒక ఆఫీసర్ ఒక పేపర్ వచ్చి నివాళులు అర్పించిందా? వీళ్ళందరికీ పనికి వస్తారు కదా మురళి. ఇంజనీర్లు మారుతాయి, ఈ పేపర్ ఆ పేపర్ ఇంజనీర్లు. ఎంతోమంది ప్రాణాలు పోయినరు, ఎంతోమంది యంగ్ ఆఫీసర్లు చనిపోయారు. మరి వాళ్ళ గురించి ఏం చెప్తావు? ఆపరేషన్స్లో మీకు తెలియదు.